నీరు ఉంటేనే నారు, నీరు లేకుంటే రైతు కంట కన్నీరే. ఒకప్పుడు జలకళతో ఉరకలెత్తిన శ్రీరామ్ సాగర్ ప్రధాన కాలువలు ఇప్పుడు నెర్రలు బారి ఎడార్ని తలపిస్తున్నాయి. అసలే వర్షాలు లేవు, కనీసం కాలువలో అయినా నీళ్లుంటాయేమోనని చూస్తే అక్కడ చుక్క నీరు లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అన్నదాతలు. ఎస్ఆర్ఎస్పీ కాలువలపై ఆధారపడ్డ ఉత్తర తెలంగాణ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది సాగునీటి కొరత. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువల దుస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. కరువు మబ్బులు కమ్మేశాయి. కలకలలాడాల్సిన కాలువలు ఇలా వెలవెలబోతున్నాయి. చెరువులకు జలధార నింపాల్సిన ప్రధాన కాలువలు ఇలా ఎడారిని తలపిస్తున్నాయి. నీళ్లు లేక వెలవెలబోతున్న ఈ కాలువలను చూసి రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఆయకట్టు రైతులు నీళ్లు లేక పంటలను వదిలేసుకుంటే ఇప్పటికే పంటలు వేసుకున్న రైతులు ఆ పంటలు ఎండిపోతుండడంతో దిక్కు తోచని స్థితిలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఎలా ఎడారిని తలపిస్తున్నాయో, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నమ్మండి, ఇది ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువే. రాళ్లు, రప్పలు, ముళ్ల కంపలు, గడ్డి మొక్కలు, నీటి కోసం రైతులు వేసి ఉంచిన పైపులు, ఎడారిని తలపిస్తున్న కాలువదారులు. గత 10 ఏళ్లలో ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ ను ఈ స్థితిలో చూడలేదంటున్నారు రైతులు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో వ్యవసాయానికి జీవనాధారంగా నిలుస్తున్న ప్రధాన జలవనరు ఎస్ఆర్ఎస్పీ. కానీ కరువు ప్రభావంతో నీళ్లు లేక కళతప్పి వెలవెలబోతున్నాయి, ఎడారిని తలపిస్తున్నాయి. వ్యవసాయానికి జీవనధారగా నిలవాల్సిన ఈ నీటి కాలువలు నిర్జీవంగా మారాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఎక్కడా నీటి చుక్క కానరావడం లేదు. ఎస్ఆర్ఎస్పీ జలాలపై ఆధారపడిన రైతులు ఒకవైపు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తుంటే, మరోవైపు కాలువల్లో నీటి కోసం కళ్లార్పకుండా వేచి చూస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,40,000 ఎకరాలలో సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏకంగా 5,50,000 ఎకరాల సాగు ఒక్క ఎస్ఆర్ఎస్పీ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. మరో 3,17,000 ఎకరాలు దేవాదుల జలాలపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు దేవాదుల జలాలు అందడంతో అక్కడ రైతుల ఆశలు చిగురించాయి. కానీ ఎస్ఆర్ఎస్పీ కాలువలపై ఆధారపడి విత్తనాలు విత్తిన రైతులు మాత్రం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే నీరందక కొందరు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. గత 10 సంవత్సరాల నుండి అందాక కెనాలి బారే రోజులు మేము చూసినాం. కానీ ప్రభుత్వంలో మాకు వర్షాలు ఉన్నప్పుడే ఇచ్చినప్పుడు లెక్కోళ్ళు కాదు, వర్షాలు లేనప్పుడు మాకు కెనాలి కాలువ ఇచ్చిన వాళ్ళు సరైన ప్రభుత్వం అని. ఈ కాలం మీదనే మేము బతికేది. ఈ కాలువ రాకుంటే మాకు 5 ఎకరాలు మొత్తం ఎండిపోయినాయి, పత్తిలు ఎండిపోయినాయి, పొలం కూడా ఎండిపోయినాయి సార్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 284 కిలోమీటర్ల పొడవున ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువలో నీరు పారితేనే పల్లెల్లో పంటల సందడి, పొలంలో పచ్చదనం. కానీ వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. కాలువలు, వాగులు, చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. సాగునీటి సంక్షోభం రైతులను నీడలా వెంటాడుతోంది. ఈ కాలువ నీటిపై కొండంత ఆశలతో ఉన్న రైతులకు ఆశల స్థానంలో ఆవేదన మిగిలింది. ఆగస్టు మాసంలో ఈక్వల్గా అక్కడి వరకు వెళ్ళేది, ఆ కంప చెట్లు ఉన్న దగ్గరికి. కాలువ రావట్లేదు. ఇప్పుడు కాలువ రావడం వల్ల మాకు కూడా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను 3 ఎకరాలు వేసిన, 3 ఎకరాలు ఎత్తి 20 గుంటలు పారుతుందండి. దయచేసి రేవంత్ రెడ్డి కాలువకు నీళ్ళు వదిలిపెట్టాలనేది మా కోరిక, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే చుట్టుపక్కల రైతులకు ఆ రోజు ఘోషణ పడతారు. ఏంటంటే చెరువులు, తొర్రూరు చెరువు కానీ, మడూరు కానీ, గుర్తూరు కానీ, ఇటు పోతే మైలారం, రేపర్తి కానీ, ఇటు తీసుకుంటే ఇటు కొడకండ్ల కానీ చుట్టుపక్కల ఏరియాలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కెనాల్ కింద చాలామంది రైతులు ఈ డైరెక్ట్గా పారే వాళ్ళు ఉన్నారు, ఇండైరెక్ట్గా మోటార్లే పెట్టుకొని చాలామంది కుష్కి పంటలు కూడా పండించుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది రైతులు అయితే వాస్తవంగా పెట్టుబడి ఒక 90% పెట్టుబడి అయిపోయింది, ఇంకా 10% పెట్టుబడి మిగిలి ఉన్నది. ఇప్పుడు ఆ వేసిన పంటలు కూడా ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈ కాలువను ఎండినది ఫస్ట్ టైం చూసారు. ఎప్పుడు కూడా నిండు ఇట్లా అసలు నిండు కుండలా కాలువ, కెనాలి కాలువ దాదాపు అసలు రైతులు ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని జల పోరాటాలు మొదలవుతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఎస్ఆర్ఎస్పీ కాలువల వెంట పాదయాత్ర చేపట్టారు. పంటలు ఎండిపోయి దిగాలుగా ఉన్న రైతులను పరామర్శిస్తూ భరోసా ఇచ్చారు.
పాలకులకు ముందు చూపు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పంటలకు జలమే బలం. ఈ జలమే అన్నదాతకు జీవనాధారం. ఎస్ఆర్ఎస్పీ కాలువలు, నీటి నిర్వహణపై సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందనే విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి కాలువలకు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. ఆకాశం వైపు ఒకవైపు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు దేవుడా కరుణించని పూజలు చేస్తున్నారు. ఇంకొక వైపు పాలకులు కరుణించి గోదావరి జలాలను ఈ కాలువలో ప్రవేశించేలా చేసి ఆ నీళ్లతో తమ భూములను తడపాలని కోరుకుంటూ రైతులు ఆ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఒకవైపు వర్ణ యాగాలు చేస్తున్నారు, వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. అటు దేవుడు కరుణించడం లేదు, ఇటు పాలకుల కరుణ చూపడం లేదు. దీంతో ఈ ఎస్ఆర్ఎస్పీ నీటి కాలువలపైన ఆధారపడి పంటలు సాగు చేసినటువంటి రైతులైతే ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో చిక్కున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ ఈ విధంగా ఇడారిని తలపిస్తుంది. చాలా ప్రాంతాల్లో మనం కొన్ని ప్రాంతాల ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువలోకి దిగి పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్న దృశ్యాలు కూడా చేస్తాం. ఎస్ఆర్ఎస్పీ కాలువ ఈ విధంగా నిండుకుండల ఆగస్టు మాసం అంటేనే ఇప్పుడు అంత సమృద్ధిగా నీళ్లు ఉండాల్సినటువంటి మాసం. ఇక్కడ చూసినా ఎస్ఆర్ఎస్పీ కాలువ జలధారలు ఉప్పొంగి ఉండాల్సినటువంటి కాలువ ప్రస్తుతం ఈ విధంగా మెయిన్ కెనాల్ 284 కిలోమీటర్ల నిడితో ఉన్నటువంటి మెయిన్ కాలువ ఈ విధంగా ఒక ఎడారిని తలపిస్తుంది. దీంతో రైతులైతే ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ కాలువ పైన ఆధారపడి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులైతే దిక్కుతోచని స్థితిలో చిక్కున్నారు. చాలామంది ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. సో కొంతమంది సాహసోపేతంగా పంటలకు శ్రీకారం చూసినటువంటి రైతులు మాత్రం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని ఆందోళనకరమైన పరిస్థితుల్లో తాళ్ళు పట్టుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.